మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందులు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి సంగతిని నేర్చుకుందాం. చెబుతున్నటువంటి మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీవు చెట్టువా పొట్టువా మన అంశం. నీవు చెట్టువా పొట్టువా అనే అంశాన్ని ఒకసారి మనం ఆ సంగతిని చదువుకొని విషయంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలోనికి వెళదాం. 453వ పేజీ పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 3వ చరణం ఒకసారి నాకు చదివి వినిపించండి. మొదటి కీర్తన 3వ చరణం 3వ వచనం చదవండి ఒకసారి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. చాలు. ఇక వ్రాయబడినటువంటి మాటను ఒకసారి మనం గమనిద్దాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. తర్వాత దుష్టులైతే అలాగ ఉండకుండా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అన్నాడు. అతడు అని ఒక వ్యక్తిని గురించి లేఖనం మాట్లాడింది. తర్వాత దుష్టులు అనేటువంటి కొంతమంది వ్యక్తులను గురించి కూడా లేఖనం మాట్లాడింది. అతడు అనేటువంటి వ్యక్తి చెట్టు వలె ఉంటాడు. దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అన్నాడు. గాలి చెదరగొడుతుంది దేన్ని? పొట్టుని. పొట్టు అక్కడ పెట్టినప్పుడు గాలి వస్తే పొట్టు చెదిరిపోద్ది. కానీ చెట్టు అక్కడ ఉందనుకో, అలా గాలి వచ్చినప్పుడు ఆ చెట్టు అక్కడ నుంచి ఎక్కడికి పోదు, చెదిరిపోదు. మొక్క అయితే కాస్తంత ఇబ్బంది పడద్దాం, కానీ చిన్నది. చెట్టు అంటే పెద్దది. చెట్టు అంటే స్థిరపడిపోయింది. చెట్టు అంటే దాని వేర్లు లోపలికి పోయి పటిష్టంగా బలంగా స్థిరంగా ఉండేదని అర్థం. అయితే అతడు అనేటువంటి ఒక వ్యక్తి చెట్టు వలె ఉంటాడు అని వ్రాయబడింది. మనం కూడా చెట్టు వలె ఉండాలి అనేటువంటిది ఈ పాఠం ద్వారా లేదు ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పొట్టులాగా కూడా ఉంటారు కొంతమంది, వారినేమో దుష్టులు అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఈ దుష్టులు ఎవరు, ఈ చెట్టులాగా ఉండేది ఎవరు అనేది మనం నేర్చుకొని ఈ మాటలు విన్న తరువాత ఒకవేళ మనం దుష్టులమా లేక చెట్టుమా? మనం చెట్టు వలె ఉన్నాం అనుకోండి, చాలా సంతోషం, అలాగే కొనసాగుదాం. ఒకవేళ చెట్టులాగా లేనండి, నేను పొట్టులాగా ఉన్నాను అని గనక ఈ మాటలు విన్నాక మనకు అనిపిస్తే పొట్టు లాంటి మనము చెట్టులాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక యథార్థతలోనికి, లేదు ఒక సంపూర్ణతలోనికి, లేదు దేవాది దేవునితో సమానత్వంలోనికి, క్రీస్తు సారూప్యంలోనికి ప్రవేశించడానికి జరిగే ప్రయత్నమే క్రైస్తవ జీవితం. క్రీస్తులోనికి, క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు ఆలోచనలోనికి, క్రీస్తు పద్ధతులలోనికి, క్రీస్తు మహిమలోనికి, ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధతలోనికి ఒక వ్యక్తి ప్రవేశించి స్థిరపడడానికి చేసే ప్రయత్నమే క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా? ప్రయత్నాన్ని మాత్రం మానుకోకూడదు. నా వల్ల కాదు అనుకోకూడదు. అలా అనుకున్న వ్యక్తులు, క్రీస్తు వలె ఉండాలి అని అనుకున్న వ్యక్తులు చేసేటువంటి ప్రయత్నంలోనే ఒకనాటికి స్థిరమైన చెట్టు వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నా వల్ల కాదండి, నేను ఉండలేనండి, నేను చేయలేనండి అని ఒకవేళ వెనుదిరిగితే గాలి చెదరగొట్టే పొట్టులాగా అయిపోతారు. అంటే చెట్టుకి పొట్టుకి ఎంత తేడా ఉందో చూడు. అంటే వెళ్ళిపోద్ది గాలి, ఆ గాలికి వెళ్ళిపోద్ది పొట్టు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఊదు, అది ఎక్కడికి పోద్ది? అది స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి అతడు అనేటువంటి ఆయన చెట్టులాగా ఉన్నాడంట. అక్కడ అన్నాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అన్నాడు. నాటబడిన చెట్టు. ఎక్కడ నాటబడిన చెట్టు? అతడు నీటి కాలువల యోరను అన్నాడు. యోరను అంటే దాని ప్రక్కన అని అర్థం. పెద్ద కాల వెళుతోంది, ఆ కాలువలో నీళ్ళు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. నీటి కాలువల యోర అది. దాని పక్కన నాటబడిందట ఒక చెట్టు. ఎలా ఉంటుంది ఆ చెట్టు? ఇహే నీటి పక్కనే ఉంది కాబట్టి, అమ్మో నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, నాకు ఎండ దెబ్బ తగిలింది అంటదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తాగుద్ది, ఏ ఇబ్బంది లేదు దానికి, ఎప్పుడు కూడా సమస్య ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి అది నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు అన్నాడు. మనం కూడా అలాగే నీటి కాలువల పక్కనే నాటబడి ఉండాలి. ఏమిటి ఈ నీళ్లు? ఈ నీళ్లు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్లు వాక్యం. వాక్యముతో ఉదక స్నానము చేత అంటాడు ఎఫెసీ పత్రికలో. అంటే నీళ్లు ఏం చేస్తాయి అంటే, బట్టలు ఉతికినప్పుడు శుభ్రంగా మురికంతా వదిలిస్తాయి. మనం స్నానం చేసినప్పుడు శరీరానికున్న మురికి మొత్తాన్ని వదిలిస్తాయి. ఇప్పుడు నీళ్లు అంటే వాక్యము. ఆ వాక్యము దగ్గర మనం నాటబడాలి. అప్పుడు మనం చెట్టు వలె ఉంటాము. వాక్యం దగ్గర నాటబడితే ఆ వాక్యాన్ని మనం తీసుకుంటాం. నీళ్లు ఆ చెట్టు తీసుకొని అది ఎలా ఎదుగుతుందో, ఎలా బలపడుతుందో, ఎలా గట్టిగా కొమ్మలు వేస్తుందో, అలాగే మనం కూడా వాక్యం దగ్గర నాటబడాలి. ఆ వాక్యం దగ్గర నాటబడినప్పుడు మనం కూడా ఆ సారాన్ని పొందుతాం. ఏ సందర్భంలో మాట్లాడినా వాక్యంలో ప్రభు అలా అన్నాడు కదా, ఈ సందర్భంలో ప్రభు ఇలా అన్నాడు కదా అంటే మనం కూడా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అని అదే సంభాషణ చేస్తుంటాం. అవే మాటలు మాట్లాడుతూ ఉంటాం. నోరు తెరిస్తే వాక్యాన్ని గురించిన సంగతులు మనం మాట్లాడతాం. ఎప్పుడు? ఆ వాక్యపు సమృద్ధి మనలో ఉన్నప్పుడు. వాక్యపు సమృద్ధి ఎప్పుడు ఉంటుంది? వాక్యం దగ్గర మనం నాటబడినప్పుడు. దేవునికి స్తోత్రం. వాక్యం దగ్గర నాటబడాలి. వాక్యానికి అవతల నాటబడితే వాక్యం మనలోనికి రాదు. వాక్యమే ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. వాక్యమే ఒక వ్యక్తిని నిలబెడుతుంది. వాక్యమే ఒకనాటికి నిత్య జీవాన్ని కలుగజేస్తుంది. నేటి క్రైస్తవ్యాన్ని మనం గమనిస్తే వాక్యము దగ్గర నిలబడిన వాళ్ళు, వాక్యం దగ్గర నాటబడిన వాళ్ళు చాలా అరుదుగా కనబడతారు. ఎక్కువ శాతం అద్భుతాల కొరకు, దేవుడు మమ్మల్ని బాగు చేయాలనే ఆశతో, దేవుడు మాకున్న రోగాలు తీసేయాలని, లేకపోతే దేవుడు మాకున్న అప్పులు తొలగించాలని, దేవుడికి మేము ఏదో మొక్కుబడి చేసుకుంటే మాకు ఇది చేశాడు అని ఆ ఉద్దేశంతో మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు చాలామంది. ఆ స్వస్థత ఏదో జరిగితే ఇక మళ్ళీ వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళరు. ఆ స్వస్థత జరగకపోయినా ఇక మళ్ళీ వెళ్ళరు. ఆ దేవుని నమ్ముకుంటే ఏదో జరుగుద్ది అనుకున్నాం కానండి, జరగలేదంటారు. ఆ దేవుని దగ్గరికి వెళితే బాగుపడ్డామండి అంటారే కానీ మళ్ళీ తర్వాత వెళ్ళరు. వెళ్తా ఒక నూనె డబ్బా పట్టుకొని వెళ్తారు. నన్ను పిలుస్తాడేమో, దేవుడు నా పేరు పిలుస్తాడేమో, నన్ను పిలిచి నా సమస్య ఏదో చెబుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. అదిగో నా కుమారుడా, నువ్వు పలానా సమస్యలో ఉన్నావు అనగానే నా గురించి అనుకొని ఇదవుతారు. నువ్వే సమస్యలో ఉన్నావో ఆ చెప్పే ఆయనకంటే నీకే ఎక్కువ తెలుసు కదా. ఇంకెవరో వచ్చి నువ్వు ఈ సమస్యలో ఉన్నా అంటేనే మనకు తెలుసా? వాటికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అసలు వాక్యం అంటే ఏమిటో, వాక్యం అనుభవం ఏంటో,
వాక్యం అనేటువంటిది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అనేటువంటిది తెలియక వాక్యపు అవతల నాటబడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎక్కడ నాటబడాలి అంటే నీటి కాలువల దగ్గర చెట్టు నాటబడినట్టు మనము వాక్యము దగ్గర నాటబడాలి. అప్పుడు ఆ వాక్యం మనలను బ్రతికిస్తుంది. ఆ వాక్యాన్ని గురించినటువంటి అవగాహనే మనం కలిగి ఉంటాం. అక్కడ నాటబడితేనట అన్నాడు, ఆకు వాడక అన్నాడు. ఆకు వాడదు. ఆకు ఎప్పుడు వాడుతుంది? ఆకు ఎప్పుడు వాడద్దే? నీళ్ళు లేనప్పుడు ఆకు వాడిపోద్ది. ఇప్పుడు తోటకు నీళ్లు కడుతుంటారా? కాస్త ఆలస్యం అయిపోయింది అనుకో, ఆకు వాడిపోయి కనపడుతుంటుంది తోట. నీళ్లు కట్టుకుంటా వస్తున్నాం అనుకో, యువతల కట్టని పెడ వాడిపోయి కనపడితే నీళ్లు కట్టింది బాగా కనపడుతుంది. అక్కడికక్కడే తేడా కనపడుద్ది మనకి. ఎందుకు అంటే ఇది నీళ్లు తాగింది పచ్చగా ఉంది చక్కగా, నీళ్లు తాగందేమో ఏలాడబడుతుంటుంది. ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు మరలా పుంజుకుంటుంది. అలాగే ఆకు వాడిపోతుంది నీళ్లు ఒక చెట్టుకి తగలనప్పుడు. ఆకు వాడకుండా ఉండాలి అంటే వాక్యము దగ్గరే లేదా నీటి దగ్గరే చెట్టు ఉన్నట్టుగా వాక్యం దగ్గరే మనం ఉండాలి. ఎప్పటికీ వాడిపోవటం ఓడిపోవడం ఇవేవి ఉండవు. ఏ సమస్య వచ్చినా సరే దానికి ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎలాంటి చెట్టట? తన కాలమందు ఏమిస్తుంది? ఫలమిస్తుంది. అంటే ఏ కాలంలో అది ఫలించాలో ఆ కాలంలో ఖచ్చితంగా ఫలిస్తుంది, ఫలమిస్తుంది. కారు కాయలు కాదు, కారు కాయలు అంటారు చూడు, కారు కాయలు, కుక్కమూతి కాయలు అంటాం మనం. ఉపయోగం లేని కాయలు కాయదు. ఫలము అంటే ఏమిటి? ఫలము అంటే పరిపక్వతకు వచ్చేసింది. చెట్టుకు పూత పట్టడం సహజంగా పట్టొచ్చు, ఆ పూత పిందిగా మారితే మారొచ్చు, ఆ పిందె కాయగా మారితే మారొచ్చు. కొన్ని పూత దశలో రాలిపోతాయి, కొన్ని పిందె దశలో రాలిపోతాయి, కొన్ని కాయ దశలో రాలిపోతాయి, కొన్ని మాత్రమే ఫలములుగా అందుబాటులోనికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా ఉండాలి అంటే ఫలించే వారముగా ఉండాలి. పూత పట్టి అక్కడితో పోవటం, చిన్న పిందె వచ్చి అక్కడితో పోవటం, లేదు కాయలు కాసి అక్కడితో పోవటం కాదు. కాయలు కూడా రాలిపోతాయి, కాయలు ఉన్నా ప్రయోజనం లేదు. ఆ కాయ ఏమవ్వాలి? ఫలం అవ్వాలి. అరటి కాయలు కాశాయి, కొయ్యి తినడానికి పనికిరావు. అది పరిపక్వతకు వచ్చిన తర్వాత, పంటకు వచ్చిన తర్వాత అప్పుడు పనికి వస్తాయి తినటానికి, అంతేనా? లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాయి. అంటే అది తయారవ్వాలి, అప్పటి వరకు కూడా ఉండాలి. అలాగే మందిరానికి వచ్చిన మనం ఆకు వాడకుండా తన కాలం అంటే మనకు ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో ఫలించే చెట్టులాగా మనం ఉండాలి. ఫలింపు అనేటువంటిది, ఫలము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఫలం అనుభవించకుండానే కొంతమంది జారిపోతారు. కాయల దశలో, పిందె దశలో, పూత దశలో పోతుంటారు. వాక్యమందే నిలబడవచ్చు, కానీ కొన్నిసార్లు బలహీనపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఫలాన్ని చూపించలేరు. యోధా పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక ఉంది. యోధా పత్రిక 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 12వ వచనం చూడమ్మా ఒకసారి. వీరు నిర్భయముగా, నిర్భయం అంటే ఏ భయం లేకుండా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో
పెళ్ళగింపబడిన చెట్టుగా చాలమ్మ ఉంటారు. వీరట నిర్భయముగా తమ్మును తాము పోషించుకుంటున్నారు. దేవుని పిల్లలతోనే కలిసి ఉంటారు. మేము దేవుని పిల్లలమే అంటారు. మేము కూడా వాక్య సంబంధులమే అంటారు. మేము కూడా ఇదే సహవాసానికి సంబంధించిన వాళ్ళమే అంటారు. నిర్భయముగా తమ్మును తాము పోషించుకుంటూ మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. ప్రేమ విందులలో దొంగలు అనే ఒక అంశంలో నేను వీళ్ళ గురించి చెప్పాను. ప్రేమ విందు అని దేవుని పిల్లలు ఏర్పాటు చేసుకునే ప్రేమ విందుల్లో దొంగలుగా ఉంటారు వీళ్ళు. నిర్జల మేఘములు అన్నాడు వీళ్ళ గురించి. నిర్జల మేఘం అంటే జలము లేని మేఘములు, నీళ్లు లేని మేఘం. నీళ్లు లేని మేఘం ఎంత కమ్మితే మాత్రం ఉపయోగం ఏముంది? వర్షం పడుద్దా? నీళ్ళే దాంట్లో. నిర్జల మేఘములుగా ఉన్నారట. కాయలు రాలి ఫలములు లేక వేళ్లతో సహా 2 సార్లు పెళ్ళగింపబడి చచ్చిన చెట్టుల్లాగా ఉన్నారు అన్నాడు. కాయలైతే ఉన్నాయి, అక్కడ వరకు వచ్చారు, కానీ ఏమయ్యాయి? రాలిపోయాయి కాయలు. వేళ్లతో సహా పెళ్ళగింపబడిన చెట్టుల్లాగా ఉన్నారు కొంతమంది అన్నాడు సంఘంలో. కాబట్టి ఇట్లాంటి వారితో జాగ్రత్తగా ఉండమని యోధా రాస్తున్నాడు. అసలు యోధా అని అయినా ఆ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఏమి రాద్దాం అనుకున్నాడంటే అనేకులకు కలిగే రక్షణను గురించి రాద్దామని అనుకున్నాడు. కానీ పెన్ను పేపర్ పట్టుకొని కూర్చున్న తర్వాత కాదు నువ్వు రాయవలసింది అది కాదు, పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒకసారి అప్పగింపబడిన బోధ కోసం నువ్వు పోరాటం చేయాలి, రాయమన్నాడు. బోధ గురించి అబద్ధ బోధకులు ఉన్నారని చెబుతూ ఈ సంగతి చెబుతాడు. సంఘంలోనే ఉంటారు, నిర్భయంగా పోషించుకుంటారు, ప్రేమ విందుల్లో కూడా దొంగల్లాగా దొరబడతారు. మేఘమే కానీ నీళ్లు లేవు, చెట్టే కానీ కాయలు రాలిపోయాయి, వేళ్లతో సహా పెళ్ళగింపబడిన దౌర్భాగ్యులు ఉంటారు అని హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉండాలి. ఫలం లేని చెట్టు ఇంత లావున అంత ఎత్తున ఉందనుకో, యజమాని ఏమంటాడంటే, ఎందుకురా ఆ చెట్టు అక్కడ, ఆ స్థలం అంతా వేస్ట్, ఆ చెట్టు కొట్టేసి మరలా ఇంకొక దాన్ని పెట్టు అంటాడు. అందుకేగా ఇప్పుడు చెట్టు అనేటువంటిది ఉంది అంటే అది ఏమివ్వాలి? ఫలం ఇవ్వాలి. మామిడి మొక్క పెట్టాము, ఊరంతా పెరిగింది, ఒక్క కాయ లేదు, ఉంచుతామా? ఇప్పుడు పొలంలోడు తోలికెళ్ళి చూసి, అబ్బాయి మా దగ్గర చెట్టు ఒకటి ఉంది, ఏమైనా కావాలని చూసుకోండి అంటాం. ఏం చేస్తాడు వాడు? వచ్చి మిషన్ అంతా బర్రన కోసేస్తాడు, ముక్కలు కోసేస్తాడు, వెళ్ళిపోతాడు, అయ్యేసుకుపోతాడు. ఈ యజమానికి ఎంతో కొంత డబ్బులు వస్తాయి, వాటితో సరైన మొక్క తెచ్చి పెట్టుకుంటాడు అవసరమైతే, అంతే కదా. అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులమైన మనమందరం కూడా ఫలించే చెట్టులాగా ఉన్నామా, లేకపోతే కాయలు కాసే స్థాయికి వచ్చి కూడా రాలిపోయిన కాయలు ఉన్న చెట్టు వలె ఉన్నామా అనేది పరిశీలించుకోవాలి. కానీ అతడు అనబడిన వాడైతే అతడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ఏ ఫలం అది? సఫలమే, విఫలము కాదు. విఫలము అంటే అడ్డే అందింది అనుకున్నాను, జారిపోయిందండి అంటాం. సఫలం అంటే సాధించాం అంటాం. అలాగే మనం సాధించడానికి, పవిత్రతను సాధించడానికి, యథార్థతను సాధించడానికి దేవుని కోసం మనం నిలబడ్డాం. ఒకనాటికి వాక్యం ప్రకారం బ్రతికి యేసయ్యతో ఉండటం కోసం మనం ముందుకొచ్చాం. మనం ఏం చేయాలి అంటే సఫలులు అనే లిస్టులోనికి వెళ్ళిపోవాలి. సఫలమైందండి నేను చేసిన పని అన్నట్టుగా ఉండాలి. ఏది ప్రారంభించిన దాంట్లో సఫలత కావాలి. చదువుల్లో సఫలం, చేసే ఉద్యోగంలో సఫలం, వ్యవసాయంలో సఫలం, చేతి పనుల్లో సఫలం, ప్రారంభించిన ప్రతి దాంట్లో సఫలం అని వినబడాలి, విఫలము అనేది వినబడకూడదు. ఎప్పుడు విఫలం అవుతారు అంటే ఎక్కువ శాతం నేను పలానా పని చేద్దాం అనుకున్నాను కానీ పలానోళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు పొలాలు పెట్టారండి, అందుకు పోయింది, అది లేకపోతేనా ఈ పాటికి ఎక్కడున్నాడు అనుకుంటున్నావు అంటారు.
సేవ విషయంలో కూడా కొంతమంది, మొన్న చెప్పినట్టు ఉన్నాను, ఎక్కడికన్నా వెళ్ళి సువార్త చెబుదామన్న భారం మనకుందనుకో, వెళ్ళిపోవాలి. ఎవరైనా వస్తానంటే అంటబెట్టుకెళ్ళి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఆ ప్రాంతంలో వాక్యం అందించాలి, సువార్త ప్రకటించాలి, లేదా కరపత్రాలు పంచడం చేయాలి. ఆ దేవుడు అప్పగించిన ఆ భారం, ఆ పని ఏదో ఒక రూపంలో సువార్తను చెప్పాలి. పలానూరు వెళదామని అనుకున్నాం, ఎవరిని అడిగాం, నేను కూడా తనయ్య గారు అన్నాడు. వాడి కోసం చూసాం, అదిగో ఇదిగో 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 అని అడగొట్టాడు. ఈయన కూడా మానేశాడు. ఏంటయ్యా వెళ్ళలేదు అని ఎవరిని అడిగారు అనుకో, ఆడు అపారా వస్తానన్నాడు, ఆడు వస్తే వెళ్దాం అనుకున్నా, ఈ పూట అక్కడ వాక్యం అసలు దున్నేద్దాం అనుకున్నాను, కానీ అప్పారావు రాలేదు, అందుకే నేను మానేయాల్సి వచ్చింది. ఆడు నమ్ముకున్నాను, ఆడు రాలేదు, ఈయన అని మానేయాల్సి ఉంటుంది. అని ఎవరినో ఆధారం చేసుకొని ఎవడో వస్తాడు ఏదో చేస్తారని ఆధారపడకూడదు. నువ్వేది చెయ్యాలనుకున్నావో అది నువ్వు చెయ్యాలి తప్ప, వాళ్ళు వస్తానన్నారు రాలేదు అందుకే విఫలమైందండి అని వాళ్ళ మీద వీళ్ళ మీద దోసేయకూడదు. అర్థమవుతుందా? అవమ్మా ఎందుకు నువ్వు ఈ పని చేశావు? ఆదాముని అడిగితేనేమో అదిగో ఆవిడ అన్నాడు, ఆమెను అడిగితే అదిగో సర్పం. ఏదో ఒక వంక, ఎవరో ఒకరు వంక. అలా వంకలు చెప్పేవాళ్ళు ఎప్పుడు సఫలం అవ్వరు, ఏ రంగంలోనైనా సరే. అది వాళ్ళ గురించేనండి, వీళ్ళ గురించేనండి, వాళ్ళు అడ్డం వచ్చారండి, వీళ్ళు అడ్డం వచ్చారండి, లేకపోతే అయిపోయేదేనండి, వాళ్ళు స్వప్న తోడండి, వీళ్ళు అసలు వాళ్ళ వైపు వీళ్ళ వైపు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి నువ్వు చేసే పని ముందుకు కొనసాగించమని ఎవరు చెప్పారు? నీ మీద నీకు నమ్మకం ఉండాలి, ముందుకెళ్ళిపోవాలంతే. దేవుని పని కానీ లేకపోతే మన సొంత పని కానీ ఏదైనా ఒకటే పెట్టుకొని ముందుకెళ్ళేటప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ వస్తాయి అంటే, ఎవరి మీదో ఆధారపడటంలోని ఫెయిల్యూర్ అవుతాం, అనుమానం లేదు. కానీ ఇక్కడ నీటి మీద, వాక్యం మీద ఆధారపడిన చెట్టు ఫలిస్తుంది కదా. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఆ చెట్టుని గురించి రాయబడింది. మరి దుష్టులైతే, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. దుష్టులు అలాగూ ఉండరు. ఎలాగూ ఉండరు? చెట్టు వలె ఉండరు. మరి చెట్టు వలె ఉండకుండా పొట్టు వలె ఉంటారట. పొట్టు అక్కడ పెట్టి ఫ్యాన్ ఎత్తే ఉంటుందా? అంత దొంగ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఒక దొంగ అంటే పెద్ద మొద్దు అనుకో, అక్కడ పెట్టేమనుకో, ఫ్యాన్ ఎత్తే ఉంటుందా? ఎగిరిపోద్దా మొద్దు? అది అక్కడే ఉంటుంది. పొట్టు అనుకో వెళ్ళిపోద్ది. ఎగిరిపోయేటట్టు ఉండకూడదు గాలికి. ఎన్నో గాలి మాటలను పడుతుంటాయి, పట్టించుకోకూడదు. బయలుదేరాడంటే భక్తుడు అన్నాడు నిన్ను పలానోడు అంటే, నన్నంత మాట అంటాడా? నన్నంత ఎవడో గాలివాడు గాలి మాటలు మాట్లాడుకున్నాడు, అవి మనం పట్టించుకో. ఎవడో చెప్పాడు, మోసుకొచ్చాడు గాలిగా, మరి గాలి మోసుకొస్తుంది కాబట్టి అనుకుందాం. నన్ను అంటాడా? ఆడే అంత భక్తుడా, ఈడే ఎంత భక్తుడా, డామ్ డూమ్ అని ఏమీ పట్టించుకోకూడదు. అర్థమవుతుందా? ఏ గాలికి కూడా కదలకూడదు. ఏ గాలి వచ్చినా మనం పొట్టులాగా ఎగిరిపోకూడదు, స్థిరంగా ఉండాలి దేవునిలో. నువ్వు మంచోడు కాదంటగా, నువ్వు అట్లాంటిగా ఎట్లాంటిగా ఉన్నానుకో, నిజమే, ఎంత దుర్మార్గుణ్ణు. ఆ దుర్మార్గుణ్ణి ప్రభు పట్టుకున్నాడు ఇవాళ. యేసయ్య కోసం ఏదో నేను ముందుకెళ్తాను, ఆయన చెప్పింది సత్యమే, ఇంతకు మునుపు నేను మంచివాడిని కాదు అను. ఏం పోయింది? అన్నోడు కన్నా సిగ్గు వస్తుంది తర్వాత కదా. మన మీద నింద మోపిన వాడికి ఆడే అర్థం చేసుకుంటాడు, లైన్లోకి వస్తాడు. కాబట్టి గాలి చెదరగొట్టి పొట్టులా మనము ఉండకూడదు. చెట్టులా ఉండాలి అంటే నీటి కాలువల పక్కన ఉండాలి. ఒక మాట చూపిస్తాను, యోబు గ్రంథంలో ఉన్న ఒక మాటను చూద్దామమ్మా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 430వ పేజీ. యోబు గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. 14:7. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు.
దాని వేరు భూమిలో పాతదై భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. చాలు. మొద్దట వృక్షం నరకబడిన తర్వాత ఆ మొద్దు మళ్ళీ చిగురు వేస్తుందనే నమ్మకం కలదు. ఎలా? అదట నీటిలో చీకిపోయినను దాని వేరు పాతదైపోయింది. అది చీకిపోయింది. చీకిపోవటం అంటే తెలుసా? చీకిపోయింది అనుకో, ఇంక చీకిపోయిందంటే అది పనికిరాదు అని అర్థం. ఏదన్నా ఒక మంచం చేపిద్దామని ఏదో దొంగ తెచ్చిపెట్టాం, అది చీకిపోద్దు. కొన్నాళ్ళు అట్లా ఉంచితే చీకిపోవటం ఉంటుంది. భూమిలో ఉన్నటువంటి ఆ మొద్దు పాతదైపోయి చీకిపోయినా నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును అన్నాడు. నీళ్ళు ఎక్కడో ఉన్నాయి ఆ మట్లో, ఇదేం ఎండిపోయింది, చీకిపోయింది, ఉసూరు అనుకుంటుంది. ఎక్కడో నీళ్లున్న వాసన తగిలింది మొద్దుకుప్పుడు. అంటే కాస్త చెమ్మ తగిలింది, ఎక్కడో కాస్త తడి తగిలింది. ఆ వాసన ఎప్పుడైతే ఈ మొద్దుకు తగిలిందో ఇది కాస్త పుంజుకుంటుంది. మళ్ళీ లోపలే పుంజుకొని ఇక మెల్లగా అక్కడ నుంచి ఒక కొత్త వేరు ఒకటి మొదలై మెల్లగా ఆ నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి దారేస్తుంది. వెళ్ళి ఆ నీటిని లాక్కొని ఈ మొద్దుకి బలమిచ్చి మరలా ఈ మొద్దులో నుంచి ఒక చిగురు పుట్టి ఆ చిగురు మహావృక్షం అవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అలాగే మహావృక్షంలాగా ఒకప్పుడు ఉన్నావేమో, దేవుల్లో నాటపడ్డావేమో, ఎదుగుతున్నావేమో. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి ఇక దేవుళ్ళు నేనైతే ఉండలేను అనుకున్నావేమో, వెనక తిరిగిపోయేవేమో, దిగజారిపోయేవేమో, నరకబడ్డావేమో, నామరూపం లేకుండా పోయాడు అనుకున్నారేమో. దేవుడు లేడు, దెయ్యం లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు బాగా ప్రార్థనలో ఉన్నవాడు వాళ్ళు ఎలా అయిపోయాడు చూడని అనేక నవ్వుతున్నారేమో మొద్దును చూసి. కానీ ఇతడు వాక్యానికి దూరం అయ్యాడు. ఒకవేళ అలా ఉన్న స్థితులు నువ్వు ఉన్నా, ఎక్కడో నీకు వాక్యం వినబడుతున్నప్పుడు, ఆ వాక్యం మరలా నీ చెవులకు వినబడుతున్నప్పుడు, నీ గ్రహింపులకు వస్తున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ నీటి వాసన ఈ చెట్టుకు తగిలినట్టుగా ఆ వాక్యపు వాసన, ఆ వాక్యపు శబ్దం నీకు వినబడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని అక్కడికి నువ్వు నీ వేరును పంపాలి. నువ్వు మరలా అక్కడికి వాక్యంలోనికి వెళ్ళాలి, ఆ వాక్యంలో బలపడాలి, ఆ వాక్యాన్ని మరలా తీసుకొని మరలా చిగురు పెట్టాలి. అప్పుడే ప్రారంభమైనట్టుగా అలా చిగురు పెట్టి మరలా మహావృక్షంగా మనం అవ్వాలి. ఆ నీళ్లు వాక్యం అని మనం తెలుసుకున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎడమైపోవచ్చు, దూరం అవ్వచ్చు, మందిరానికి దూరం అవ్వచ్చు. కానీ వాక్యపు వాసన మనకు వచ్చినప్పుడు, వాక్యం మనకు వినబడుతున్నప్పుడు మరలా తిరిగి చికిత్సడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 642వ పేజీలో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దేనికి భయపడదో? వెట్టకు. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చాలమ్మా, అక్కడ చాలు. అక్కడ వ్రాయబడిన మాట, దాన్ని వేరట ఎక్కడికి? కాలువల యోరను. దాని వేరు ఏం చేస్తుంది? వేరు తన్నుతుంది. ఎక్కడైతే కాలువలు ఉందో ఆ కాలువ నీళ్ళు ఉండే అక్కడికి వెళ్ళిపోద్ది వేరు. వేరు కాలువ పక్కన వేరు కనుక కాలువలోనికి వెళ్ళిపోయిందనుకో, చెమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందనుకో, నీటి దగ్గరికి వెళ్ళిపోయిందనుకో, ఇంకా దానికి భయం ఏమంటుంది? వెట్ట కలిగినను ఏం చేస్తుంది? ఏమన్నా బాధపడద్దా? ఏమండి? ఏమన్నదో? దేనికి? వెట్ట అంటే వేడి. వేసవికాలం వచ్చేసింది, బాగా ఎండలెక్కువ వచ్చేసినాయి, విపరీతమైన ఎండ. అయితే వేసుకొని నాకేంటంట అనుకుంటుంది అన్నమాట. ఎంత వెట్ట వచ్చినా దీనికి ఏం లేదు, భయం లేదు, చింత లేదు, దిగులు లేదు. చుట్టుపక్కల చెట్లు నిండిపోతుంటాయి, ఆకులు రాలిపోతుంటాయి,
అటు ఇటు చూసి ఎండిపోయిన పొలాలు ఉండేరా అని దారెమ్మడ పోయేవాడు దాన్ని అటు ఇటు ఊపి బొదాన్ని వేసుకెళ్ళిపోతాడు. ఎందుకు? నీళ్లు కాసుకోవడానికన్నా ఉంటుంది అని. ఎండిపోయిన చెట్టుని ఊపి బొదాన్ని వేసుకెళ్తాడు. పచ్చగా ఉన్న చెట్టుని వదిలే, దాంతో మనకి ఎందుకు, కాసేపు అక్కడ కూర్చుందాం ఈ ఎండకు బాబు అని దాని కిందకు వచ్చి శాత తీరతాడు. ఆడే ఎండిపోయిన చెట్టుని నరుక్కొని. కాబట్టి ఇది నీటి కాలువల దగ్గరకు తన వేరును తన్నింది. ఇక దానికి భయం ఏంది? వెట్టగలిగినను అది ఏ భయం ఉండదు. అలాగే మన వాక్యంలో కనుక మనం స్థిరపడగలిగితే వెట్టగాదు కదా, ఏదొచ్చినా మనం ఇక మనకు భయం ఏంటి? కరువు వచ్చిందంట, లోకమంతా కరువు వచ్చింది, కరువు రానే. సమృద్ధి వచ్చిందంట, ఓకే సంతోషం. అబ్బో రోగాలు వచ్చేసినాయంట, అంతా దగ్గుతున్నారంట, తుమ్ముతున్నారంట, ఏదో అయిపోతుందంట. అవునే, ఏంటయ్యా ఇంత జరుగుతున్నా, అసలు ఏం భయం లేదండి నీకు? నాకెందుకు భయం? నాకు యేసయ్య ఉన్నాడుగా, నాకు వాక్యం ఉందిగా అనే ధైర్యంతో ఉంటాడు. పోతావురా అన్నాం అనుకో, ఎక్కడికి పోతాం? ఆయన దగ్గరికే పోతాం అంటాడనమాట. అసలు ఏంటి గుండె నిబ్బరం ఏంటి, ధైర్యం ఏంటి, ఎలా వచ్చింది నీకు ఇది అంటే వాక్యాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగునగాక. మనుషులు కంగారు పడేదానికి అస్సలు కంగారు పడడు. వాక్యపు దగ్గరకు వేరు వెళ్ళినవాడు, వాక్యాన్ని ఆస్వాదించేవాడు, వాక్యాన్ని అనుభవించేవాడికి ఏ భయము ఉండదు. వెట్టగలిగినను అది భయపడదు, ఇంకా చింతనొందదు, కాపు మానదు, చింతనొందదు. దానికి ముందు ఆకు అడుపద్దమ్మా. ఎట్టుంటుందంట ఆకు? ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. పచ్చగా ఏ ఆకు ఉంటుంది? నీళ్లు తాగే చెట్టు ఆకు ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చూసినా పచ్చదనమే. ఏంట్రా ఎప్పుడు చూసినా ఇస్త్రీ సొక్కా మీద తిరుగుతున్నాడు, ఎప్పుడు చూసినా ఏంటి మంచి రాయల్టీగా కనపడుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తుందిరా, ఏంటి అసలు వాడి మర్మం ఏంటిరా, అరే ఇంత ఇది చేసి మనకి ఇది లేకుండా పోయింది ఏంటాడు అనుకోవాలి. పచ్చగానే ఉంటావు. అర్థమవుతుందా? పచ్చ నోట్లు సంపాదించేవాడు కూడా ఉన్నాడట. అర్థమవుతుందా? అలా ఉంటాడు. ఎవరు? వాక్యం అనేటువంటి దగ్గరకు వేరు తన్నినవాడు. ఆకు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. తర్వాత కాపు ఏమన్నా మానేస్తుందమ్మా? కాపు మానద్దా? కాస్తూనే ఉంటుంది. కాపు మానదు, చింతనొందదు. ఎందుకని చింత లేదు? చింత అంటే చింతకాయలు కాసే చింత కాదు. నాకు అది లేదండి, నాకు ఇది లేదండి, చొక్కా గుడ్డించుకుందాం అనుకున్నాను కుదరలేదండి. ఆ చింత ఉండదు, చింత ఉండదు. పాట ఒకటి ఉంది కదా, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా. ఆయన పుట్టాడు, ఇంక చింత ఏముంది కదా? ఆయన మనలో ఉంటే, ఆ వాక్యం మనలో ఉంటే మనకి చింత ఏముందండి? ఉంటుందా చింత? చింతిస్తున్నావు అంటే వాక్యమే లేదు, అందుకే నీకు చింత అన్నాడు. చింతించటం వల్ల ఒకడు తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడా అన్నాడు. తక్కువ చేసుకోవచ్చులే, మోకాళ్ళ కాడ దగ్గైతే తక్కువ అవుతారు, ఎక్కువ అవటం అనేటువంటి జరగదు. కాబట్టి చింత అనేటువంటిది ఆ చెట్టుకు ఉండదు. మరి నువ్వు చెట్టువా పొట్టువా? ఇదే ఈ రోజున మనం నేర్చుకోవాలి. చెట్టులాగా ఉండాలి. చెట్టులాగా ఉండేది ఎవడండే వాడు? అతడు అని రాయబడింది 3వ వచనంలో, మొదటి కీర్తనలో 3వ చరణంలో ఏమన్నాడు? అతడు అన్నాడు. ఎవరట? అతడు ఉంటాడు చెట్టు వలె. అతడు అంటే అతడు ఎవరతడు చెప్పి నేను ముగించేస్తాను. చెట్టులాగా ఉండే అతను ఎవరు చూద్దాం. అతడు అంటే ప్రార్థనకి వెళ్ళేవాడు, వాక్యం దగ్గరికి వెళ్ళేవాడు అన్నాం కదా. అయితే మేము కూడా వెళుతున్నాం అయ్యా వాక్యం దగ్గరికి, మేము కూడా వెళుతున్నాం అయ్యా ప్రార్థన దగ్గరికి. బుధవారం వెళుతున్నాం, శనివారం వెళుతున్నాం, ఆదివారం వెళుతున్నాం, బహిరంగ సభలకు వెళుతున్నాం, వీధి కోటాలకు వెళ్తున్నాం, ఇంటి కోటాలకు వెళుతున్నాం, టీవీలో వాక్యాలు వింటున్నాం, సెల్ ఫోన్లో వాక్యాలు వింటున్నాం. అబ్బో మేము కూడా, కానీ మాకు చింత ఉందండి, మాకు బాధ ఉందండి, మేము కూడా గాలి వచ్చినప్పుడు ఎగిరిపోతున్నామండి, భయపడుతున్నామండి. ప్రార్థనకు వెళ్ళి వాక్యం వెళ్ళేవాడు ఉండదన్నావుగా, మరి ఇవన్నీ మాకెందుకు వస్తున్నాయి? అతడు అనే దాంట్లో మేము ఉన్నామా లేమా చూద్దాం. అతడు అంటే ఎవరో చూద్దాం. బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో అదే మొదటి కీర్తన
ఫస్ట్ వచనాన్ని చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలు. అతడు అంటే ఎతడు? అదుగో ఫస్ట్ నుంచి చూసామే, అతడు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక. పాపుల సంగతి తర్వాత, ముందు దుష్టుల ఆలోచన చొప్పున అతడనమాట. చెట్టులాగా ఉండేది. ఎవరు ఆలోచన చొప్పున నడవడో? దుష్టుల ఆలోచన. దుష్టుడు అంటే ఎవరు? సాతాను, అపవాది అనేవాడు దుష్టుడు అనేటువంటిది దాని మీద నేను కొన్ని వారాల పాటు మీకు చెప్పాను కొన్ని సంగతులు. కాబట్టి ఆ దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున నడవడం. చెట్లాగా ఉండేవాడు వాక్యపు ఆలోచనలో నడుస్తాడు, దేవుని ఆలోచనలో నడుస్తాడు, గ్రంథం ఇస్తున్న ఆలోచన ప్రకారమే ముందుకెళ్తాడు తప్ప దుష్టుడు చెప్పే ఆలోచన ప్రకారం అతడు నడువాడు. దుష్టుడు అంటే సాతానుగాడు బోళ్ళ ఆలోచనలు చెప్తుంటాడు, బాగానే ఉండే అనిపిస్తే, కానీ దెబ్బ అయిపోతాం. వాడు చెప్పే ఆలోచనలు నెంబర్ 1 అనిపిస్తాయి అన్నమాట. ఆదాము హవ్వలో ఏదైనా తోటలో చక్కగా సంచరిస్తున్నారు. ప్రభు ఆ తోటలోకి పెట్టిన తర్వాత దాదాపు 100 ఏళ్ళ పాటు ఆ తోటలోనే వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు. ఆ ఫలాలు తినొద్దంటే ఓకే అన్నారు, ఇక దాని జోలికి పోట్లా. ఆ ఆలోచన లేదు వాళ్ళకి. హాయిగా కొనసాగుతున్నారు, తోటలో తిరుగుతున్నారు. తర్వాత ఒకానొక సందర్భం వచ్చినప్పుడు దేవుడు సరే వీళ్ళు ఎంతవరకు మాట వింటారు అని ఒకడిని తోటలోకి అవకాశం ఇచ్చాడు వెళ్ళడానికి. వాడు వచ్చిన తర్వాత అవ్వమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. అపవాది ఎలా వచ్చి మోసం చేశాడంటే, అపవాది కుయుక్తి చేత, కొరింథీ పత్రికలు అంటాడు ఈ మాట. అపవాది కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడని రాసి ఉంటుంది అక్కడ. కుయుక్తి అంటే యుక్తి వేరు, కుయుక్తి వేరు. వచ్చాడు సాతానుగాడు, ఎవడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమ్మా ఏంటి ఈ తోట చెట్ల ఫలాల్లో ఏటి నిన్ను తినొద్దని దేవుడేమన్నా చెప్పాడా మీతో? చెప్పాడు. ఏదైనా తినొచ్చు కానీ ఇది ఈ చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు. ముట్టుకోవద్దన్నాడు కూడా. దేవుడు ముట్టుకోవద్దనే అక్కడ లేదు అసలు. ఆవిడ అందే తినొద్దన్నాడు. ఎందుకని? చక్కగా ఉన్నాయిగమ్మా కాయలు, తింటే మీరు చచ్చిపోతారన్నాడు ఆయన. అందుకే మేము తింటలేదు. ఇంకా ఏమిటి నవ్వావు? నువ్వు చెప్పే మాటలకే నేనేం చెప్పాను? తింటే చచ్చిపోతారు అన్నాడని చెప్పాను. చనిపోతారా మీరా? అయ్యో అమాయకత్వం. తింటే దేవతలు అవుతారు, అది ఆయనకి ఇష్టం లేదు. మీ కన్నులు తెరవబడితే అన్నమాట నిజమే. మీకు తెలివితేటలు వచ్చేస్తే అది నిజమే. దేవుడే అంటాడు అక్కడ, కన్నులు తెరవబడతా, దాన్ని తినొద్దు, అది మంచి చెడ్డలా తెలివినిస్తుందట. ఆ ఫలం ఏం తెలివి? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం మీరు తినకూడదు. తింటే ఏమవుద్ది? మంచి ఏదో తెలుస్తుంది, చెడేదో తెలుస్తుంది. అంటే మీకు తెలియకూడదు. అది దేవుని ఉద్దేశం. మీరు దేవతలు అయిపోతారు. అవునా? ఏదో మా మేలు కోరాడు అనుకున్నాం కానీ దేవుడు ఇంత కుట్ర పన్నాడు మా మీద. మంచివాడు అనుకొని ఇన్నాళ్ళు మేము ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తాం. ఎలాంటి వాడా? మమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటించాడు ఆయన. మేము కూడా దేవతలం అయిపోవటానికి ఇష్టం లేదు. మాకు మంచి తెలియటం, చెడు తెలియటం ఆయనకి ఇష్టం లేదు. చూసారా? అపవాదిగాడు వచ్చే మాట, దుష్టుడు వచ్చేసరికి ఎలా ఉంటుందో, ఆడ ఆలోచన ఎలా ఉంది ఇక్కడ? దుష్టుడు ఆలోచన ఎలా ఉందో చూసారా? నిజమేగా, దేవుడు అంటే ఏదో అనుకున్నాం కానీ ఇంత దుర్మార్గుడా అనేటువంటి స్థితిని తీసుకొచ్చేసాడు. అపనమ్మకం వచ్చింది ఎవరి మీద?
దేవుని మీదే ఇక ఆ పండుని తినేశారు. అప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయి. మంచి చెడ్డల తెలివితేటలు వచ్చాయి. ఎందుకు రాకూడదు మనిషికి మంచి చెడ్డ తెలివితేటలు ఎందుకు తెలియకూడదు అనుకున్నాడు దేవుడు? అసలు మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్షం ఫలం తింటే వస్తే అన్నాడు కదా. ఎందుకు తెలియకూడదు మనకి మంచి చెడు? మనకెందుకు జ్ఞానం రాకూడదు అనుకున్నాడు? మనకెందుకు తెలివితేటలు ఉండకూడదు అనుకున్నాడు? తెలివి ఉండటం తప్పేం కాదు. తెలివి ఉండటం తప్ప కాదు. ఏ తెలివి ఉండకూడదంటే ఒక మాట చూపిస్తాను. అక్కడ ఎందుకు అలా అన్నాడు దేవుడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సందర్భం వచ్చింది కనుక ఇది చూపిస్తాను నేను. మొదటి అధ్యాయం 21వ వచనం చదువుదాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఇక మిగిలింది తర్వాత చదువుదాం. ఇక్కడ మాట ఏమిటంటే మనకు కావలసింది, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున అన్నాడు. ఈ లోక జ్ఞానం వస్తుంది అది తింటే. మామూలు జ్ఞానం కాదు, లోక జ్ఞానం. చాలా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు భూమి మీద చేస్తున్నట్టు కనపడుద్ది ఆ జ్ఞానంతో. కానీ ఆ జ్ఞానం రావడం వల్ల ఏమీ ఎరగలేదట వాళ్ళు. దేవునినే ఎరగనటువంటి జ్ఞానమే లోక జ్ఞానం. అది వస్తుంది ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటే. దేవుణ్ణే ఎరగకుండా మిగిలినవన్నీ ఎరిగేటువంటి జ్ఞానం మనకు అవసరం లేదనుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి దుష్టుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఏదైతే దేవుడు చెయ్యొద్దు అన్నాడో ఏదో ఒక రకంగా కుయుక్తి చేత ఆ పనిని చేయించడమే దుష్టుని యొక్క పని. అర్థమవుతుందా? ఏదైతే దేవుడు వద్దన్నాడో ఎందుకు వద్దు అని తర్కం వస్తుంది. ఎందుకు చేయకూడదనేటువంటి ఒక తర్కం. ఆ తర్కం న్యాయవంతంగా అనిపిస్తుంది. ఆ తర్కం జ్ఞానం కలిగిన దానిలో కనిపిస్తుంది. కానీ ఆ తర్కంలోనికి వెళితే దేవునికే దూరం అయిపోతాం. కాబట్టి దుష్టుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇది సత్యమే, ఇది న్యాయమే అన్నట్టుంటుంది. కానీ అది కాదు. దుష్టుని యొక్క ఆలోచనను మనం గుర్తుపట్టగలగాలి. ఎలా గుర్తుపడతాం? దేనితో బేరీజు వేసుకొని గుర్తుపడతాం? ప్రామాణికం ఏమిటంటే వాక్యమే. వాక్యమే ప్రామాణికం. దేవుడు వద్దు అన్న దానిని పర్వాలేదు అని సపోర్ట్ చేసే ప్రతీదీ దుష్టుని యొక్క ఆలోచనే. అంతే. దేవుడు ఇది వద్దు అని చెప్పిన తర్వాత ఏవేవో లా పాయింట్లు లాగి పర్వాలేదు అనేటువంటి ఆలోచన చెప్పేదే దుష్టుని యొక్క ఆలోచన. ఆ ఆలోచన చొప్పున మనము నడవకుండా ఎప్పుడైతే ఉంటామో మనము చెట్టు వలె ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంటాడు మనలో. మనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోకుండా ఏదో ఒక ఆలోచనతో అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు మనిషి. కాబట్టి అలాంటి దుష్టులకు మనం ఏమవ్వాలి? వారి ఆలోచనకు దూరంగా ఉండాలి. కయ్యూను అనేవాడు ఎవరి సంబంధి అంటే, అతడు దుష్టుని సంబంధి. అతడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన సహోదరుని క్రియలు నీతిగలవియును, తన క్రియలు చెడిపోయిన క్రియలు గనుకనే కదా అంటాడు. అర్థమవుతుందా? తన తమ్ముడేమో మంచి పనులు చేశాడట, ఈడేమో మంచి పని చేయలేదట. మంచి పని చేసిన వాడు మంచి పని చేయని వానిని ఏమీ అనలేదు. కానీ మంచి పని చెయ్యని వాడు మంచి పని చేసిన వానిని చంపేశాడు. ఎందుకు? అతడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. మంచి చేస్తే పొగుడుతారేమో, మంచి చేస్తే మెచ్చుకుంటారేమో, మంచి చేస్తే పూలదండేసి డ్రమ్ము కొట్టి ఊరేగిస్తారేమో అనుకుంటుంది లోకం. కొంతమంది అనుకుంటున్నారు క్రైస్తవులు. కానీ లోకం అలాంటిది కాదు. మంచి పని చేశావు అంటే ఖచ్చితంగా నిన్ను వ్యతిరేకిస్తుంది.
ఖచ్చితంగా నీ మీద పగబెట్టుకుంటుంది, ఖచ్చితంగా నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఏదో ఒక రకంగా చెడు మార్గంలో నడిపించడానికే లోకం ప్రయత్నిస్తుంది, అనగా దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. అదే గుర్తుపట్టాలి. క్రీస్తులోనికి వచ్చేస్తే పర్వాలేదయ్యా, సగ భక్తిలో ఉన్నావు నాయన, ఇలాగే కొనసాగి అంటారు అనుకుంటున్నావా? లేదు. అదే దారిలో ఉన్న వాళ్ళైతేనే అంటారు, మిగిలిన వాళ్ళు అనరు. వాళ్ళతో కలిసి ఇప్పటి వరకు తాగాం, వాళ్ళతో కలిసి ఇప్పటి వరకు పరిగెత్తాం, వాళ్ళతో కలిసి ఇప్పటి వరకు పేకాడాం, వాళ్ళతో కలిసి ఇప్పటి వరకు ఏది పడితే అది చేశాం, ఇప్పుడు వాళ్ళలో నుంచి ప్రత్యేకంగా వస్తే మంచివాడు నువ్వన్నా శుభ్రంగా ఉండు అంటాడా? అనడో. ఏమంటాడో పేతురు గారు చెబుతాడు ఆ మాట. ఒకటి ఆశ్చర్యపోతారు, తర్వాత దూషించడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువునే లోకం ఏం చేసింది? ద్వేషించింది. మనం ఒక లెక్క. కాబట్టి మనం దుష్టుల యొక్క ఆలోచన చొప్పున ఎట్టి పరిస్థితులలో మనము నడవకూడదు. ఇది మొదటిది. తర్వాత పాపుల మార్గమున నిలువకూడదు. దుష్టుల ఆలోచన చొప్పునేమో ముందు నడవకూడదట. నడుస్తూ 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 ఉన్నవాడు పాపులు ఉన్నటువంటి మార్గంలోకి వెళ్ళాక అక్కడేక నిలబడిపోకూడదు. అతడు అన్నమాట చెట్టులాగా ఉండేది. పాపుల మార్గమున నిలువక ఎక్కడ పడితే అక్కడ మనం నిలబడకూడదు. నిలబడే చోట్లోనే నిలబడాలి. అర్థమవుతుందా? వ్యభిచారులు ఉండేటువంటి స్థలంలో మనం వెళ్ళి నిలబడ్డామనుకో, ఏంట్రా ఇతను ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు అంటారు కదా. ఎక్కడ పడితే అక్కడ పాపుల మార్గంలో మనం నిలబడకూడదు. చక్కగా ఒక లోటాలో వేడిగా పాలు కాసుకొని లోటాలో పోసుకొని చక్కగా చక్కెర బూస్ట్ వేసుకొని గిర్రని తిప్పి 10 మంది తాడి చెట్టు దగ్గర కళ్ళు తాగుతుంటే వాళ్ళ దగ్గరే మనం నిలబడి పాలు తాగుతున్నాం అనుకోండి, నువ్వు తాగేది పాలే, కానీ ఎక్కడ నిలబడి తాగుతున్నావు? కళ్ళు తాగేవాళ్ళు ఉన్నారే, అక్కడ నిలబడి లోటాతో పాలు తాగుతున్నావు. ఏమనుకుంటారు? అంతమంది మధ్యలో ఉండి కూడా ఈయన పాలు తాగుతున్నాడని అంటారు ఎవడన్నా? అంటే ఏది చేసినా ఎక్కడుండి చేయాలో అక్కడే ఉండి చేయాలి. పాపుల మార్గంలో ఉండి వాళ్ళు చేసే వాళ్ళతోనే నువ్వు అక్కడ నువ్వు తిష్టేసుకుని నుంచుంటే ఎట్ట కుదురుద్ది? ఉండకూడదు. తాగితే ఇంట్లో తాగు. ఏంటది? పాలు, బూస్టు. తాగితే ఇంట్లో తాగమన్నాడు కదా అని చెప్పి అది కాదు. ఒక సహోదరుడు ఉన్నాడు మాకు తెలిసిన ఆయన వాక్యం విని అంతకుముందు తాగేవాడు, మొత్తం వదిలేసి ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది చక్క లైన్లో తాగుతున్నాడు. ఫుల్గా లైన్లోకి తాగుతున్నాడు అనుకునేవాడు, లైన్లో సాగుతున్నాడు, బాగానే ఉన్నాడు. ఓ రోజున ఆ గ్రామంలో అయ్యగారితో పనుందని వెళ్ళాడు. సండే సాయంకాలం. ఇక అయ్యగారు అంగీకి ఓడదీసి అక్కడ పెట్టాడు. తర్వాత లోపల ఉన్నాడు. అమ్మా పాస్టర్ గారు ఉన్నారా అని అడిగాడు. అడిగితే లోపల ఉన్నారయ్యా అంది. సరే అని వెళ్ళి డోరు అలా తీసాడు. అయ్యగారు చక్కగా మొత్తం ఎదరబెట్టుకొని అక్కడ పెట్టి ఓపెన్ చేసి గ్లాసులో పోసి అయ్యి కలిపి పక్కన పకోడీ అన్నీ పెట్టుకొని చక్కగా అయ్యగారు తలుపు దగ్గరికి వేసాడురా. తలుపు ఏంటి అయ్యగారు మీరేంటి ఇదేంటి? కూర్చోవయ్యా. కూర్చున్నాడు. అయ్యా మీరేంటి మందు తాగుతున్నారా? పిచ్చివాడ, మందు తాగి అల్లరి చేస్తే తప్పు, తాగి చక్క పడుకుంటే ఏ ఇబ్బంది ఉంది? బైబిల్ నువ్వు చదవలేదా? పౌలు ఏమన్నాడు తిమోతితో? నీ కడుపు జబ్బు నిమిత్తం అప్పుడప్పుడు ద్రాక్షారసం పుచ్చుకో అన్నాడా? ద్రాక్షారసం అంటే ఏమనుకుంటున్నావా? ఇదే. అయ్యగారు ఎంత మర్మం చెప్పారండి. ఈ సంగతి తెలవక నేను మానేసి మరి నాకు కూడా కానీ ఆ తర్వాత మళ్ళీ అని తేరుకున్నాక కొన్నాళ్ళకి మళ్ళీ లైన్లోకి వచ్చి ఇలా జరిగిందని చెప్పుకున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళతో కలిస్తే అలాగే ఉంటుంది. పాపుల మార్గంలో ఉండకూడదు. అసలు అట్లాంటి పరిస్థితులకి
ప్రవేశింపకూడదు. అసలు ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేయకూడదు. పాపపు మార్గం అది. అర్థమవుతుందా? ఆ దారిలో నడిచేవాళ్ళు, ఆ మార్గంలో నడిచేవాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. ఓకే, అదొకటి. దాని గురించి వివరణ ఇవ్వట్లా. మూడవది ఏమన్నాడంటే, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నాడు. చెట్టులాగా ఉండే అతడెవరు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు. రెండవది పాపుల మార్గంలో నిలవనివాడు. ముందేమో నడవడం, తర్వాత నిలబడడం, ఇప్పుడు మూడవది కూర్చోవడం. అది నడిచేవాడు అలా పోతే బాగుండు దేవుల్లో. ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏం చేస్తాడంటే, పాపులు ఎక్కడ ఉన్నారు అక్కడికే నుంచుంటాడు. బజార్లో 10 మంది ఉంటే అక్కడే ఉంటాడు. వాళ్ళు మన బలకరిపోయినా మనమే దాంట్లో మాటలో మాట కలిపి ఆడేం చేశాడు ఈడేం చేశాడు అంటుంటాం. ఏది? అధికారులను పట్టుకొని అమ్మఒడేసాడా, లేకపోతే ఇక్కడ ఇది చేశాడా, ఆడిందుకు చేస్తాడా, ఈడిందుకు చేస్తాడు. మనం ఇంటికి వెళ్ళంగానే అమ్మాయి ఏమంటుంది ఇంటి దగ్గర, లేకపోతే చేసుకున్న భార్య ఏమంటుంది, ఏమయ్యా ఉప్పు లేదు పప్పు లేదు అన్నానుగా ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అంటుంది. ఇంట్లోకి ఉప్పే ఏర్పాటు చేయలేము. ఆడెందుకు ఎత్తాడరా ఈడెందుకు, అవన్నీ మనకెందుకు? అది కాకుండా వాళ్ళతో మనకెందుకు అక్కడ బజార్లో, వాళ్ళతో నిలబడకూడదు. తర్వాత అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. అపహాసకులు అంటే ఎగతాళి చేయడం. అటెల్లోవాడిని చూసి ఎగతాళి, ఇటు వచ్చేవాడిని చూసి ఎగతాళి, వాడు అలాగా వీడేలాగా కూర్చొని అపహాస్యం చేస్తుంటారు కొంతమంది. అర్థమవుతుందా? బజార్లో కూర్చున్నా కానీ ఏం చేస్తాడు, సెంటర్లో కూర్చుంటాడు, హోటల్లో ఒక టీ తాగుతుంటాడు, ఎవడో ఒక బీడీ అడుక్కుని తాగుతుంటాడు. ఈ టీ తాక్కుంటా బీడీ తాక్కుంటా బస్సులో వెళ్ళాడంగా చూడ, ఇటు ఆటో వచ్చాడంగా చూడ, అటు ఆడిని గేలు చేయ ఈయన గేలు చేయ, ఈలోపు ఎవడని వచ్చాడు అనుకో ఆడు గాలి తీయ, పక్కపక్క నవ్వుకోవటం. ఇంతే. ఆడు సంసారి, ఆడేదో పని మీద వస్తున్నాడు వెళ్తున్నాడు, ఆడు గాలి తీస్తుంటారు మళ్ళీ వీళ్ళు. అర్థమవుతుందా? ఎక్కడ కూర్చొని అపహాసకులంతా ఒక చోట కూర్చొని. అలా ఉండకూడదు మనం. అట్లాంటి చోట అసలు కూర్చోకూడదు. అసలు అక్కడ కూర్చొని అటు ఇటు చూడటానికి సిగ్గు అనిపించాలి. బజార్లోకి వెళ్ళి కూర్చోవాలంటే, ఒకప్పుడు వెళ్ళి కూర్చున్నాం, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అట్లాంటి బల్లల మీద కూర్చోవాలంటే మన వల్ల అవుతుందా? అసలు ఎవడో ఏదో అనుకుంటారని కాదు, మనలోని ఇంకొక ఆయన ఉంటాడు, సిగ్గు ఉందంటారు ఎక్కడ కూర్చున్నావు అంటాడు మనల్ని. ఇప్పుడు మీటింగు వేసుకొని కూర్చుంటారు కొంతమంది. అట్లాంటి చోట మనం వెళ్ళి కూర్చోగలమా? ఆ బల్లల దగ్గర కూర్చోగలమా? దెమ్మల దగ్గర కూర్చోగలమా? మన వల్ల కాదు, అసలు కూర్చోకూడదు. అట్లాగే ఆడవాళ్ళు కూడా ఎవరైనా వస్తే మన ఇంటికి వచ్చి మన దగ్గర కూర్చోవాలి, లేకపోతే మనం వెళ్ళి ఎవరింటి దగ్గర కూర్చొని ఏదైనా పని ఉంటే మాట్లాడుకొని రావాలి. వాళ్ళు మన ఇంటి దగ్గర కాకుండా, మనం వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా బజార్లో కూర్చుంటారు కొంతమంది. బజార్లో కూర్చొని ఊళ్ళో సంగతులన్నీ మాట్లాడతారు. ఎవడైనా ముసలమ్మ ముచ్చట్లు అన్నీ బైబిల్ అందే. కూర్చున్న తర్వాత ఎవడో కొత్త మనిషి అటు వెళ్తున్నాడు అనుకో, ఎవడమ్మేడు పలానాడు, ఏంటి ఇటు వచ్చాడు, ఆడు గురించి ఎంక్వైరీ, హారాలు. ఈలోపు ఎవడో కాస్త తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడారనుకో, ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, విజయవా మాట్లాడుతున్నారు, మనం ఏదనుకున్నాం కానీ పుట్టించేస్తారు. అడ్రస్ అడుగుతున్నాడు అనుకో, అమ్మ మరి పలానా వాళ్ళు కావాలి ఎక్కడని అడుగుతున్నాడు, ఏంటి ఆవిడతో మాట్లాడుతున్నాడు వెళ్ళి, ఏదనుకున్నాం కానీ ఇలాంటివన్నీ పుడతాయి అపహాసకులు. ఆ తర్వాత మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అనుకుంటారు, వాళ్ళని కూడా హేళన చేస్తుంటారు. ఆడేంటి అట్లా నడుతున్నాడు అంటే, వీడేంటి ఎంత లావున ఉన్నాడు అంటాం, వీడేంటి ఎండిపోయాడు, ఇవన్నీ వస్తాయి ఎక్కడ? అపహాసకుల దగ్గర. లావుగుండతంటే, సన్నగుండతంటే, మీరు అన్నాడు కొరసగా ఉండగా ఈడేంటి మరి భూమికి జాను ఉన్నాడు అంటాం. బారుగున్నాడు ఈడేంటి రమణారెడ్డి లాగా ఉన్నాడు అంట. ఎవడన్నా కొద్ది నడితే ఈడేంటి వంకరగా నడుతున్నాడు అంట. ఎవడన్నా నడితే ఈడేంటి వీడి కాళ్ళు దొడ్డి అంటారు. వీడన్నా కన్ను మూసి వీడు గుడ్డోళ్ళలాగా ఉన్నాడు. దేనికైనా అలాంటివి చెప్పుకోవటానిక? అలాంటి వాటికి మనం అక్కడే కూర్చొని వాళ్ళతో ఉండకూడదు. తర్వాత ధర్మశాస్త్రమునందు
ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అర్థమైందా? ఒకటి, దుష్టులు ఆలోచించొప్ప నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసవులు కూర్చున్న చోట కూర్చుండకూడదు. మరేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దివారాత్రములు దానిని ధ్యానించాలి, ఆడు ధన్యుడు. ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. ఆనందించటం అంటే ఆనందం కాదు. మనకు ధర్మశాస్త్రం అనగానే అప్పుడే బాధ అనిపిస్తుంది. బైబిల్ చదవాలంటున్నారు, ఎడదీసి యెహోవా నాకు కావాలి, నిద్ర అప్పుడే వస్తుంది, అప్పుడు దాకా రాదు. బైబిల్ తెరిచి 2 వచనాలు చదివేపటికే కళ్ళు తేడా వచ్చేస్తాయి. సరే తర్వాత చదువుతాను అక్కడ అంటాను, అక్కడే బొబ్బటమే. సెల్ ఫోన్ ఆన్ చేస్తే రెప్పెత్తి ఏమైపోద్దాం, తీరా చూస్తే టైము అరే 1 గంట అయిపోయింది ఇవాళ, సరే ఇది కూడా ఎర్రబడిపోయిందిగా ఛార్జింగ్ అని అప్పుడు పడుకుంటాం. పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ తీసి యెహోవా నా కాబోరే నాకు లేమీ కలగదు గట్టిగా చదువుతావు. అది ఇక ఆ తర్వాత ఆవులెంతలు వచ్చేస్తాయి, డల్ అయిపోతాం, నీరసం అయిపోతాం. ఇంకా ఆనందం ఏది? అని అలా ఉండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు అంటే అసలు ఎప్పుడు కూడా ధ్యానించాలి. అది ఎట్లా సాధ్యం అండి? ఆనందం వద్దా, నీళ్లు తాగొద్దా, ప్రయాణం చేయొద్దా, పని చేయొద్దా, నిద్రపోవద్దా? దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఎదరేసుకొని కూర్చొని నిద్రపోవద్దని కాదు. ధ్యానించడం అంటే నెమరి వేయడం. ఈ చదివిన వాక్యమే బుర్రలో ఉండాలి. ఏ సందర్భం మనకు కనపడిందో దాన్ని వాక్యంతో అన్వయించుకొని ఎలా ఏమిటి అనేది ఉండాలి. చక్కగా బండి మీద వెళ్ళేటప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు, యేసయ్య పాటలు పాడుకుంటే చక్కగా అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. అని అర్థమవుతుందా? యేసయ్య పాటలు పాడుకోవచ్చు. వంట చేసేటప్పుడు కూడా యేసయ్యని వాక్యాన్ని ధ్యానించుకో, చక్కగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. నాకు ఎక్కువగా ప్రసంగాలు ఎక్కడ పడతాయి అంటే, ఆలోచనలు ఎక్కడ పడతాయి అంటే, బాత్రూంలో స్నానానికి వెళ్ళాను అనుకో, స్నానం చేస్తాను, ఇక్కడ బా ఏం ప్రభు ఈ మాట చెప్పాడు, మరి అక్కడ అట్లా అన్నాడుగా, అది ఓకే రైట్, అక్కడ వచ్చేస్తాయి. తర్వాత వచ్చేస్తాను, పెన్ను పట్టుకుంటాను, రాసేస్తాను. ఏ సందర్భం మన కళ్ళ ముందు ఏదైనా ఒకటి జరిగిందనుకో, దీన్ని ఇలా రైట్ ప్రభు ఇలా అన్నాడు, అలా ఉండాలి. దివారాత్రులు అదే ఆలోచనతో ఉండాలి. నిద్రపోయినా కూడా పనికి మాలిన కళలు రాకూడదు మనకి. బైబిల్కి సంబంధించి, వాక్యాలకు సంబంధించి కొన్ని కళలు రావాలి. అర్థమవుతుందా? ఈ బాప్తిస్మం అనే పుస్తకం రాసేటప్పుడు 2 ఆ టైంలో టపా 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 పాయింట్లు గుర్తొస్తున్నాయి. నిద్రపోతున్నాను నేను. 1, 2, 3, 4 అనుకున్న పాయింట్లు ఈ అంశాన్ని గురించి గబుక్కిన మెలకు వచ్చింది. ఏంటని చూసా, పక్కనే నోట్సు, బైబిలు, పెన్ను ఇవి ఉండే కనుక ఉంటాయి. తీసుకున్నాను, ఆ పాయింట్లు ఏదో రాసేసాను, మళ్ళీ పడుకున్నాను. ఉదయం లేస్తే ఏంటి ఏదో రాసినట్టుండనుగా, ఏం పాయింట్లు అంటే మర్చిపోయా. మళ్ళీ చూస్తే నేను రాసినవి ఉండే. ఓకే, ఒక్క రోజులో రాసేసాను. అది అట్లా ఉండాలి. దివారాత్రులు నిద్రపోయినా కానీ అదే ఉండాలి. మెలకోకున్నా, నడుస్తున్నా, పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా వాక్య ధ్యానం ఉండాలి. దాన్ని నెమరి వేయుట అంటారు. గేదె గడ్డి తినేస్తుంది బయట, తిని ఓ మాదిరిగా నవ్వులి అంతంత ఉండలు తీసుకుని ఎక్కడో దాసదు ఒక మూలన. ఇంటికి వచ్చి పడుకున్నాక హాయిగీట పడుకొని కళ్ళు మూసుకొని ఈగలు వెళ్తుంటే చెవులు దులుపుకుంటా అప్పుడు నవరేస్తుంటుంది. ఒక్కొక్క ఉండ బయటికి లాగటం, మెత్తగా పచ్చగా ఉండ గడ్డి తెల్లగా నొరగొచ్చేదాకా నవ్వులి నవ్వులి మింగటం, మళ్ళీ ఇంకొక ఉండ లాగటం. అంతేనా? తినటమైతే అక్కడ తింది, ఇంటికి వచ్చి ఏం చేసింది? నెమరి వేసింది. మనం కూడా వాక్యం చదువుతున్నాం, దాన్ని ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాక నెమరు వేయాలి. వాక్యాన్ని విన్నాం, ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? నెమరు వేయాలి. అంతే తప్ప ఆడెవడో అప్ప ఏది కట్టప్ప చెప్తుంటారు మనోళ్ళు, కట్టప్ప వెనకాల నుంచి యాంటికి పొడిచాడరా, దాని గురించి ఆరాలు, దాని గురించి ఎంక్వైరీలు, అసలు ఏం జరిగింది, ఎందుకు అక్కడ అలా ఉంది. లేకపోతే చూసే సీరియల్లో మొన్న ఎండ్రున్ డబ్బా పట్టుకొని వచ్చాడు, తాగేసాడా,
దాని గురించి ఎంక్వైరీలు, దాని గురించి ఆరాలు. సీరియల్ అప్పచెప్పమంటే వరుసనే అప్పచెప్తాం. మన ప్రాంతంలో కరెంటు పోతే ఆ టైంలో పక్క ఊరు మన చుట్టాలకు ఫోన్ చేసి ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తాం. మరి అనుకోండి ఆరా మామూలు అస కాదు. కానీ వాక్యాన్ని గురించినటువంటి ధ్యానం మనకు ఉండాలి. అతడు చేయునదంతయు సఫలమగును. చెట్టు ఎవరు అంటే, చెట్టులాగా ఉండేది ఎవరు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు, పాపుల మార్గంలో నిలవనివాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనివాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానిస్తూ ఆనందించేవాడు చెట్టు వలె ఉండును. మరి దుష్టులైతే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఒకళ్ళ సంగతి మనకు అనవసరం. వాక్యం వింటున్న మనం మాత్రం, మందిరానికి వస్తున్న మనం మాత్రం దేనికి చింతపడద్దు, దేనికి కలవరపడద్దు, దేవునికి కంగారు పడద్దు. ఆ భయం వచ్చినప్పుడు, కంగారు వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు వాక్యం మీదే ఆధారపడదాం, యేసయ్య మీద ఆధారపడదాం. యేసయ్యే మనలను చెట్టు వలె నిలబెడతాడు. పొట్టులా ఉన్న మనం చెట్టులాగా ఉండాలి అంటే మనం వాక్యం మీద మాత్రమే బేస్ అయి ఉండాలి. యేసయ్య ఏది చెప్పాడో దానిని ఖచ్చితంగా బాధ అయినప్పటికీ చేస్తూ ఉండాలి. ఓకే, అలాగ ఉందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునగాక.